సార్ యాక్చువల్లీ ఈరోజు ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మా అనేక సమస్యల గురించి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఒక వినతి పత్రం ద్వారాగా 85 లక్షల మంది కార్మికులు గొంతు ఘోష తెలియజేయడంలో నేను వాళ్ళకి ప్రతినిధిగా వచ్చాను. వారికి ఇవ్వాల్సినటువంటి ఏమైతే అపరిష్కృతంగా మాకు సమస్యలు ఉన్నాయో మరి పరిష్కారం చేయవలసిందిగా మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం ద్వారా ఇస్తున్నాను. సోదరులారా, మరి శివశంకర్ గారు క్లుప్తంగా మాట్లాడమన్నారు. కానీ గత 4 సంవత్సరాల నుంచి 4 నెలల నుంచి మా ఆవేదన, ఆక్రందన, మా ఘోష, మా దుర్భరమైనటువంటి జీవన విధానం చెప్పుకుందామంటే ఎవరు వినలేదండి. ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నామంటే కొన్ని నిజాలు మీ ముందు పెట్టాలి. దానికోసం నాకు అన్లిమిటెడ్ టైం అనేది కేటాయించొద్దు, దయచేసి నేను మాట్లాడతాను. నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు ఇసుక అనే కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు 13 జిల్లాల్లో 36 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. 36 మంది 13 జిల్లాలో. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ ప్రభుత్వ అధికారులు కుటుంబ ఆర్థిక పరిస్థితి, కుటుంబ భార్యాభర్తల గొడవలు ఇంకా ఒక అడుగు ముందుకేసి వాడికి మతి చెలించింది అని పోస్ట్ మార్టం రిపోర్టు ఎఫ్ఐఆర్లో కూడా రాయించడం జరిగిందండి. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ తిరగాలి? మేము ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మం లేదు. అందరికీ కూడా వినతి పత్రాల ద్వారాగా మేము తెలియజేయడం జరిగిందండి. ఈ ప్రభుత్వానికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసాం, సబ్ కలెక్టర్ దగ్గర ధర్నా చేసాం, కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసాం, వినతి పత్రాలు ఇచ్చాం. ఏ మాత్రం స్పందన లేదండి. కానీ ఒకరోజు మాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలా 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 ఈ కార్మికులు చనిపోతున్నారు, పెట్టెలరా రాలిపోతున్నారు, ఏం చేయాలి మనం అలా ఆలోచన మాకు వచ్చినప్పుడు ఒకే ఒక్క ఆలోచన, మా కమిటీ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే మనకేమైనా న్యాయం జరగొచ్చేమో ఆలోచన ఎందుకు చేయలేదని అంటే మేము పవన్ కళ్యాణ్ గారి గుమ్మం తొక్కామండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే మురుకు బట్టలతో వెళ్ళామండి, కడుపుతో వెళ్ళామండి. నాదెండ్ల మనోహర్ గారు అవి ఏమీ చూడలేదండి. నువ్వు తెనాలి నుంచి వచ్చావా, భీమవరం నుంచి వచ్చావా, గోజువాక నుంచి వచ్చావా అడగలేదండి. ఎవరు మీరని అడిగారండి. సార్ మా పరిస్థితి ఇది, మేము ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అండి. మా కార్మికులు 33 రకాలు ఉన్నారండి. ఈ భవన నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రి దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ వరకు 33 రకాల కార్మికులు ఈ రంగంపై ఆధారపడి దినసరి కూలీతో జీవనం గడుపుతున్నారండి. ఈరోజు జూలై నెలలో 2019 ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా మాకు ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదండి అని మేము చెప్పుకోవడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు మాకు ఒకటి మాట చెప్పారు. సంవత్సరం వరకు ఈ ప్రభుత్వం జోలికి మేమేం మాట్లాడాం, రాజకీయాలు మాకు అవసరం లేదు, అబ్జర్వ్ చేస్తాం, అవసరమైతే ఒక పుస్తకం వేస్తాం. కానీ మీ పరిస్థితి చూస్తే చాలా అందవికారంగా ఉంది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని మేము చెప్పిన ప్రతిదీ కూడా 3 సార్లు మాట్లాడారండి. ఆవేదనతో కళ్ళంపడ నీళ్ళతో మాట్లాడారండి. అయినా మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ విషయం పెడతాను, మీకు న్యాయం జరిగేలా చూస్తాను అని చెప్పడం జరిగిందండి. ఈ నెల 8వ తారీఖున కలిసాం పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ గారిని మంగళగిరి ఆఫీసులో. మాకు అవకాశం దక్కుతుందని కూడా మేము అనుకోలేదండి. 1 సంవత్సరం దాకా మాట్లాడినన్నారో మరి కళ్యాణ్ గారు ఏమంటారో తెలీదు, ఏమవుతుందో తెలీదు, మన పరిస్థితి ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉందని చెప్పేసి సరే దేవుడి పైన భారం వేద్దామని అనుకున్నామండి. ఈ నెల 20వ తారీఖుని పార్టీ పరంగా స్టాండ్ తీసుకున్నామని చెప్పి మాకు ఒక మెసేజ్ వచ్చింది. మేము ఆ రోజు కలిసినప్పుడు మీ ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళ్ళండి అని చెప్పడం జరిగిందండి. మాకు ఫోన్ చేశారు. 23, 24వ తారీఖులో ఎంతమంది ఉంటారంటే మా ఆవేదన మా కార్మికులందరికీ చెప్పామండి. మేము వస్తాం అంటే 300 మందిని
మంగళగిరి ఆఫీసులో పరామర్శించారండి. మేమైతే మా మీద స్టాండ్ తీసుకున్నారు కాబట్టి మీకు ముందు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. జనసేనాని మా ముందుంటే మేము ఒక ఉద్దండం చూసాం, ఆక్వాకల్చర్ పార్క్ చూసాం, రాజధాని భూములు చూసాం, కానీ మీతో మాకు పరిచయం లేదండి అని చెప్పి మేము మాట్లాడటం జరిగిందండి. ప్రతి కార్మికుడిని కూడా పేరు పేరున నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి అని జనసేన అని అడిగిన తర్వాత ఆ రోజు మాకు ఒక నిజం చెప్పారండి. ఎవరైనా సరే, నాకు రాజకీయ అనుభవం లేదండి, నేను రాజకీయ నాయకుని కాదు, నేను దినసరి కూలీని, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు, నేను పని చేసుకుంటే నాకు కనుక కుటుంబం కడదండి. అలాంటి పరిస్థితిలో మా 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 ఎదురుకున్న నాదెండ్ల మనోహర్ గారితో మనం ఒక్కరిమే చేయడం కాదు, అఖిల పక్షం ఏర్పాటు చేద్దాం, మీరు అందరినీ లైన్లోకి తీసుకోండి అని చెప్పారండి. స్వార్థపూరిత నిర్ణయం ఎక్కడా లేదండి. ఆ రోజే మేము అనుకున్నామండి, జనసేనాని న్యాయం అయిపోయింది మనకి ఈ రాష్ట్రంలోని. మేము 24వ తారీఖుని కలిసామండి. ఈ నెల 26వ తారీఖుని పేపర్లో స్టేట్మెంట్ వచ్చిందండి, ఇసుక వారోత్సవాలని. మేము 5 నెలలు తిరిగామండి, స్పందన లేదండి. చీమ కన్నా, పురుగు కన్నా, గడ్డి పరక కన్నా హీనంగా చూశారండి. మాకు ఎక్కడైతే న్యాయం జరుగుతుందో మా కార్మికులందరూ కూడా ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఈరోజు 85 లక్షల మంది కార్మికుల తరపున నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇలాంటి నాయకుడిని ఎందుకు కాపాడుకోలేకపోయావు? అందులో నాకు తప్పు ఉందండి, నా బాధ్యత కూడా ఉందండి. అయ్యా నన్ను క్షమించండి. 85 లక్షల మంది కార్మికుల తరపున నేను క్షమాపణ కోరుకున్నానండి. కారణం ఏంటంటే గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ ప్రత్యక్షం అవుతానని చెప్పి. ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు కృష్ణుడు అండి. బైబిల్లో యేసయ్య చెప్పాడండి, ఖురాన్లో చెప్పారండి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ప్రత్యక్షం అవుతామని చెప్పడం జరిగిందండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ అతిరథ మహారథులు ఉన్నారండి. అచ్చెన్నాయుడు గారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈరోజు అయ్యన్న పాత్ర గారు పంచాయతీరాజ్ మంత్రిగా చేశారు. అయ్యన్న పాత్ర గారు 2014 తర్వాత ఈ భవన నిర్మాణ కార్మికులకి సెపరేట్గా ఒక బోర్డు ఉందండి. మేము ఈ ప్రభుత్వాన్ని అడుకోవాల్సిన అవసరం లేదు, మాకంటూ ఒక బోర్డు ఉంది, మాకంటూ ఒక బోర్డు ఉందండి. ఈ బోర్డులో సిగ్గుచేటండి, ఈ రాష్ట్రంలో 85 లక్షల మంది కార్మికులు ఉంటే నమోదైంది 17 లక్షల మంది అండి. ఆయన దగ్గర అకౌంట్ ఉందండి. ఈరోజు 2 లక్షలు పెరిగారండి, 20 లక్షల మంది అండి. మిగిలిన కార్మికులు ఎలా బతుకుతున్నారు లెక్క చెప్పాలంటే మేము ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి? నిరక్షరాస్యులు అండి కార్మికులు నిరక్షరాస్యులు. చెప్పినా పనికి టైం అయిపోతుందని వెళ్ళిపోతారండి. చూద్దాంలేండి అంటారండి. గతంలో మంత్రి గారికి అనేక వినతి పత్రాలు ఇచ్చామండి. సార్ అవేర్నెస్ క్యాంపులు పెట్టండి, నమోదు శాతం చాలా తక్కువ ఉంది అని మేము చెప్పడం జరిగిందండి. ఇమీడియట్లీ దీని గురించి ఆలోచన చేయండి. అప్పుడు మురళీసాగర్ కమిషనర్ ఉన్నాడండి. వెంటనే ఈరోజు వారోత్సవాలు అన్నట్టు వెంటనే కార్మికులు ఎక్కడ ఉంటే అక్కడ ఇంటింటికి వెళ్ళి నమోదు చేశారండి. ఆ రోజే అధికారుల వల్ల కనీసం 5 లక్షల మంది ఫేక్ కార్మికులు నమోదైపోయారండి. అవన్నీ డేటా ఇచ్చామండి, మీకు నేను న్యాయం చేస్తామని చెప్పి. ఈరోజు చెప్పినట్టే మాకు ఆ రోజు చెప్పారండి. ఆ రోజు నుంచి మాకు న్యాయం లేదండి. ఈరోజు రోడ్డుని పడ్డామండి. పవన్ కళ్యాణ్ గారు మా ముక్కు వాసన, మా చెమట కంపు బరాయించి మా సమస్యలు 1.5 గంట విన్నారండి. నేనున్నానని చెప్పారండి. మా జీవితాలు ఈవేళ ఆత్మహత్యలు ఆగిపోయేలాగా మీరు చూడండి అన్నారండి. నేను విశాఖపట్నంలో 3వ తారీఖు మార్చి పెడతానంటే లక్షలాది మంది కార్మికులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా వచ్చారు. మాకు ఆ రోజే ధైర్యం వచ్చిందండి, మా పరిస్థితి మారుతుంది అని చెప్పి మాకు ధైర్యం వచ్చిందండి. ఇంకొకటి, ఇసుక వారోత్సవాలు అన్నారు. ఒక ప్రశ్న నా నుంచి, నేను చదువుకోలేదండి, కూలివాడిని. ఒక ప్రశ్న వేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి నా ప్రశ్నలో సత్యం ఉందా లేదా గ్రహించండి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సాధ్యాసాధ్యాలు గమనించాలా లేదా?
దీనిపైన ఆధారపడినటువంటి వ్యక్తులు ఏమైపోతారని చెప్పాలా లేదా? ఎవరో ఆ దిశగా ఆలోచన చేయలేదండి. స్టాప్ ద స్టాండ్ అన్నారండి, కొత్త పాలసీ అన్నారండి. కొత్త పాలసీలో ఈరోజు పాత పాలసీలో 2800కు వచ్చే లారీ ఈరోజు 6500 అవుతుందండి. భవన నిర్మాణ రంగంపై భారం పడిపోయిందండి. ఎక్కడ నూతన విధానంలో బెనిఫిట్ ఉందనేది ఒకసారి ఆలోచించండి. మరి ఆటో కార్మికులకి ఇంకొకరికి ఏమి ఇచ్చినా మేమేమి అడగమండి. ఎవరో ఏట మానేస్తే 10,000 ఇస్తామన్నారు, ఇక్కడ 5 నెలల రోడ్డును పడ్డారు. ఒక్కొక్క కార్మికుడునండి బతుకు భారం అయిపోయి ఏం చేయాలో నిస్సాయిత అండి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఏ రోజు జీతం ఆ రోజే వచ్చేస్తుందండి. దానికోసం జలసాగా సాయంత్రానికి ఇంటికి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి పట్టుకెళ్ళిపోయే కార్మికుడు ఈరోజు డబ్బులు లేక అప్పు పుట్టక ఆత్మహత్య చేసుకుంటే ఇంకా ఆత్మహత్య చేసుకోకపోతే ఇంకేం చేస్తాడండి? పిట్టల్లో రాలిపోయారండి 35 మందికి. సార్ మీకు వినతి పత్రంలో ఇచ్చాను, ఇంకొకసారి చెప్తున్నాను, ఈ 35 మందికి కూడా 5 లక్షల చొప్పున ఎక్స్కేసీఐ ఇచ్చేలాగా సహాయం చేయండి. అలాగే సంక్షేమ బోర్డు స్వయం ప్రతిపత్తిగా ప్రకటించండి. ఈ సంక్షేమ బోర్డులో 2014 నుంచి 2010 వరకు 19 వరకు అనేక అవకతవకలు జరిగినాయని అన్ని పార్టీలు ధర్నా చేసినాయండి. దానిపైన దర్యాప్తు చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. దయచేసి నా ఆవేదన మీకు చెప్పడానికి నాకు సహాయం చేసినటువంటి ఇవాళ సంవత్సరం వరకు మేము మాట్లాడమని భవన నిర్మాణ కార్మికులు వ్యధ ఆక్రందన ఇని మరి ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇంకొకటండి, నాకు ఇవాళ పునర్జన్మ అండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు నన్ను అందరూ తొక్కేశారండి. నేను మళ్ళీ ఎదుక్కుని వచ్చాను, నువ్వు వెళ్ళిపో, నీకు ఇబ్బంది అవుతుందని నన్ను ఆయన బయటికి పంపేశారండి. నాకు ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంలో ఇవాళ ఆయన పిలుపుతో చాలామంది వెనుకడిగేశారండి. ఈరోజు నాకు ఆయన స్వయంగా ప్రాణభిక్ష పెట్టారండి. నేను అంబులెన్స్లో వచ్చానండి ఇక్కడ దాకా. లోపలికి రావడానికి నాకు ఉన్నటువంటి అవకాశం ఓన్లీ భవన నిర్మాణ కార్మికుడు అండి. దయచేసి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి మా చెమట గమ్ము బరాయించి పవన్ కళ్యాణ్ గారికి చెప్పే విధంగా చెప్పిన నాదెండ్ల మనోహర్ గారికి మరి పాదాభివందనం చేస్తున్నానండి. రాజకీయాలకు అతీతంగా ఏ నాయకుడైనా సరే ఫస్ట్ స్టాండ్ నాకేంటి ఉపకారం, నా పార్టీకి ఏంటి ఉపకారం అని చూసిన వాళ్ళు మేము చూసామండి. పవన్ కళ్యాణ్ గారు అఖిల పక్షం అన్నారండి. ఇందులో మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా అన్ని రకాల పార్టీలు ఉన్నారండి. స్వార్థం లేని నాయకుడు అండి. దయచేసి భవన నిర్మాణ కార్మికులకి మీ ద్వారా జరిగిన న్యాయానికి ఆ జన్మంతో రుణపడి ఉంటాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.